సింగపూర్ లొకేషన్స్ లోని కొన్ని బ్యూటిఫుల్ లొకేషన్స్ అయితే ఈ రోజు అయితే మనం మొత్తం ఈ వ్లాగ్ మీరైతే ఎక్కడైతే స్కిప్ చేయకుండా ఈ వ్లాగ్ మొత్తాన్ని అయితే చూసి నాకైతే కొంచెం సపోర్ట్ చేయండి. అలాగే ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ప్లీజ్ షేర్ మీ, ప్లీజ్ సపోర్ట్ మీ. మీరెంత ఎలాగో సపోర్ట్ చేస్తే నేను అన్ని ఇంకా ఎక్కువ మంచి వీడియోలు తీయడానికి నేను ప్రయత్నిస్తా. మీ లైక్స్, మీ కామెంట్స్ వల్లనే నాకు ఎలా అన్నది తెలుస్తుంది. అంటే నేను ఇప్పుడిప్పుడే కొన్ని వ్లాగ్స్ అయితే మీ గురించి అయితే మంచిగా తీస్తున్నాను. ఎంత ట్రై చేస్తున్నానంటే మీ గురించి అంత ఎక్కువ ట్రై చేస్తున్నా. అలాగే ఈ లొకేషన్ వచ్చేసి మనకు మొత్తం అయితే ఇది బూన్లే లొకేషన్. ఇది ఈ బూన్లే పార్క్. ఇది మొత్తం అయితే మనకి ఇది ఇక్కడికైతే సింగపూరియన్స్ అయితే చాలా మంది వస్తారు. వాళ్ళ ఫ్యామిలీని తీసుకొని ఇక్కడికి మొత్తం అయితే ఇక్కడికి వచ్చి చిన్నపిల్లలు అయితే అన్ని గేమ్స్ ఆడుకునేవి. చిన్నపిల్లలు ఇవన్నీ మొత్తం ఇక్కడ పార్క్ లో వాళ్ళ చిన్నపిల్లలు మొత్తం ఇక్కడ సండే అయితే వాళ్ళని ఇక్కడ మొత్తం పార్క్ అయితే ఫుల్ అయిపోతుంది. పార్క్ లో అయితే మనకు చిన్నపిల్లల ఆటలను చూస్తే మనకైతే సూపర్ అనిపిస్తుంది. ఇక్కడ మళ్ళా వాళ్ళ సింగపూరియన్స్ అయితే చిన్నపిల్లలు అయితే వాళ్ళని చూడడానికి అయితే చాలా ముద్దొస్తారండి. ఈ పార్క్ లో మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సినది మనకు రోడ్డు అయితే ఇరువైపులు ఉందండి. ఈ పార్క్ లో మనకు ఇక్కడికి మార్నింగ్ టైం కానీ ఈవినింగ్ టైం అయితే జాగింగ్ అయితే చాలా మంది వస్తారు. అలాగే మనకి ఇక్కడ ఎక్సర్సైజ్ లాంటివి, గేమ్స్ లాంటివి కూడా ఇక్కడ మనకు ప్రాక్టీస్ చేస్తుంటారు. ఇక్కడ మనకు వచ్చేసి పార్క్ కూడా చుట్టూ ఇరువైపులో కూడా మనకు గార్డెన్ వచ్చేసి మనకు చాలా బాగుంది. ఇక్కడ చుట్టూ ఇరువైపులో అయితే మనకు ప్రతి ఒక్క చెట్లు అయితే ఉన్నాయండి ఇక్కడ. అలాగే ఇవే కాకుండా మనకు ఫ్లవర్ చెట్లు కూడా ఉన్నాయి ఇక్కడ ఈ పార్క్ లో వచ్చేసి. చూడొచ్చు ఇప్పుడైతే మన ఈ పార్క్ మొత్తాన్ని. అలాగే నాకైతే బాగా అనిపించింది. మీకు కూడా నచ్చుతా అనుకుంటున్నా ఈ పార్క్ అయితే. ఇక్కడ మనకి పార్క్ లో చిన్నపిల్లలు చూస్తే నాకైతే మెరాకిల్ అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ మనకు చిన్న పిల్లలు కూడా మనకు బైసికల్ అయితే డ్రైవ్ చేస్తారు. అదే కాకుండా మనకి ఇక్కడ ఇంకా బైసికల్ కూడా ఉన్నాయి పార్క్ లో వచ్చేసి. ఈ బైసికల్ వచ్చేసి మనకు మొబైల్ యాప్ ద్వారా అయితే యూజ్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ కనబడేది వచ్చేసి మనకు మొత్తం వచ్చేసి ఇదంతా పార్కేనండి. మనకి ఈ చెట్ల ఏరియా అంతా కలిపి. ఈరోజు సండే కాబట్టి ఈ పార్క్ లో కూడా మొత్తం ఫుల్ అయిపోయారు. అదే కాకుండా మనం ఇప్పుడు ఎంఆర్టీ స్టేషన్ కి వెళ్ళడానికి కూడా ఈ రూట్ మనం ఉపయోగిస్తామండి. ఈ బ్రిడ్జ్ కూడా మనం వెళ్తే మనం ఎంఆర్టీ స్టేషన్ కి వెళ్తాం మనము. ఈ ఎంఆర్టీ స్టేషన్ వచ్చేసి మనకు బూన్లే. అది ట్రైన్ వచ్చేసి మనకి ఇది మెట్రో ట్రైన్. ఈ మెట్రో ట్రైన్ వచ్చి మొత్తం లోకల్ ఇక్కడ సింగపూర్. అలాగే మనకైతే ఈ మెట్రో ట్రైన్ అయితే 6 బోగీలు ఉంటాయి. అలాగే దీనికంటే ఒక టైమింగ్స్ ఉంటాయి. ఆ టైమింగ్స్ ఫాలో అవుతాయి. ఈరోజు వేరే వచ్చేసి చాలా సూపర్ గా ఉన్నది. మనకైతే ఇక్కడ కనబడేది వచ్చేసి మనకు క్లాక్ టవర్. ఇది ముందు లొకేషన్ లో అయితే చాలా అద్భుతంగా ఉంటది. మనకి ఇది నైట్ టైం వచ్చేసి మనకు టైమింగ్ అయితే చూపిస్తుంది. ఇది చుట్టూ ఇరువైపులు అయితే రోడ్లు మనకి ఇక్కడ కనబడేవి. ఈ ఎంఆర్టీ పక్కన ఉందండి అంత ప్లేస్ వచ్చేసి. మన ఆడ కనబడేది వచ్చేసి ఇది మూడులో ఎంఆర్టీ. మూడులో ఎంఆర్టీ పైన మనకు సైడ్ ఇవన్నీ బిల్డింగ్స్ అన్ని ఇవన్నీ సూపర్ గా ఉంటాయండి. ఇక్కడైతే మనకు లొకేషన్ అయితే బూన్లో ఇరువైపులో కూడా మనకు చూడడానికి అయితే చాలా సూపర్ గా ఉంటది. ఇదంతా బూన్లో షాపింగ్ మాల్ మొత్తం అండి వచ్చేసి. అక్కడ పక్కన కనబడేది ఎంఆర్టీ అయితే మనకు వెళ్తుంది. ఇక్కడ మనకు ఎంఆర్టీ పక్కన వచ్చేసి మనకు ప్రతి ఒక్క షాపింగ్ మాల్స్ ఉన్నాయండి ఇక్కడ. మనకు ఈ ఇందులో వచ్చేసి మనకు గోల్డెన్ థియేటర్ కూడా ఉంది. గోల్డెన్ విలేజ్ థియేటర్. ఇందులో ప్రతి ఒక్క మన తెలుగు మూవీస్ కూడా ఇందులో బాగా ఆడతాయి.
మనకు థియేటర్స్ కూడా చాలా సూపర్ ఉంటాయి. ఇక్కడ మనకైతే బిల్డింగ్స్ చూడచ్చు. లొకేషన్ భూమిలో ఎంఆర్టీ మొత్తం. మెరీనా బే లొకేషన్ లో ఇది మనకు ఎంఆర్టీ అయితే అండర్ గ్రౌండ్ మొత్తం అయితే ఇది మనకు అండర్ గ్రౌండ్ లోపల అయితే మొత్తం లైటింగ్స్ అయితే చాలా సూపర్ గా ఉంది. ఇక్కడ కనబడేది ఓసిబిసి బ్యాంకు అండ్ పిఎస్బి బ్యాంకు. మనం లొకేషన్ కి అయితే అవుట్ సైడ్ కి అయితే రీచ్ అవుతున్నాం. ఇక్కడ కనబడేది మనకు నోటీస్ బోర్డ్స్ కూడా ఉన్నాయి. మనకు మెరీనా బే అయితే ఇది మనకు మీదికి ఎక్సిలేటర్ గుండా అయితే మనం మీదికి వెళ్ళాలి. మనకైతే ఇంకో 2 నిమిషాలు 3 నిమిషాలు అయితే మనకు రీచ్ అయిపోతున్నాం లొకేషన్ కి వచ్చేసి. నాకైతే చాలా సూపర్ గా ఉంది ఈ రోజు మనకు వెదర్ కూడా చాలా బాగుంది. ఇక్కడ కనబడేది మొబైల్ బైసికల్. ఈ మొబైల్ బైసికల్ అనేది మనకు మొబైల్లో యాప్ ఉంటేనే మనం బైసికల్ అని యూజ్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ బిల్డింగ్స్ కూడా మనకు ఎంట్రన్స్ చాలా పెద్దగా ఉన్నాయి. చూడడానికి అయితే నాకైతే 2 కళ్ళు అయిపోలేవు. అలాగే మనకు చుట్టుపక్కల కూడా చాలా మొత్తం గ్రౌండ్ అయితే మనకు పార్క్ లాగా సూపర్ ఉంది. అక్కడ కనబడేది మెరీనా స్టాండర్డ్ షిప్ అనేది. మనకి ఇక్కడ మెరీనా బే లో వచ్చేసి మనకు ప్రతి ఒక్క బిల్డింగ్స్ కూడా చాలా అంటే చాలా హైట్ లో ఉంటాయి. అది చూడడానికి మనకు మట్టి ఎక్కిపోతాయండి. అలాగే నాకైతే ఎప్పుడైనా రావాలనుకుంటే ఇక్కడ వచ్చేసి మనం సిగ్నల్ అండి, సిగ్నల్ క్రాస్ కావాలంటే మనం గ్రీన్ లైట్ వాడాలి. ఆ గ్రీన్ లైట్ వాడిన తర్వాత మనం సిగ్నల్ క్రాస్ చేయడం ఉంటుంది. లేదంటే మనకి ఇక్కడ పైన వేస్తారు. ఇక్కడ కనబడే బిల్డింగ్స్ అయితే చాలా సూపర్ ఉంటాయి. మెరీనా బేలో వచ్చేసి మెరీనా బేలో అయితే ప్రతి ఒక్క లొకేషన్ కూడా మనకి గార్డెన్స్ తో అయితే మొత్తం అయితే చాలా బాగా డిజైన్ చేస్తారు ఇక్కడ. అందు గురించి మనకి ఇక్కడ మెరీనా వేయడానికి ఎక్కువ మంది అయితే రావడానికి అయితే చాలా మంది అయితే వస్తారు ఇక్కడికి. ఇక్కడ చూడొచ్చు మనం ఎక్కడైనా కూడా మనకి ఇక్కడ సిగ్నల్స్ ఉంటాయి, కెమెరాలు ఉంటాయి. ప్రతి ఒక్కటిని అయితే మనం అబ్జర్వ్ చేసుకోవాలి. మనం ఇక్కడ ఏమి కూడా ఫాలో అవ్వాలంటే మనకైతే కంపల్సరీ పైన వేస్తారు. ఇది వచ్చేసి మనకు మెరీనా బే మొత్తం లొకేషన్. ఇక్కడ మనకైతే ఇక్కడ చుట్టుపక్కల అయితే మనకు ప్రతి ఒక్కళ్ళు అయితే కూర్చోడానికి కానీ ఆడుకోవడానికి కానీ ప్లేస్ అయితే మనకి చాలా ఉన్నాయి. మనకు చుట్టూ ఇరువైపులు అయితే మనకైతే మొత్తం అయితే చాలా గ్రాండ్ గా అరేంజ్ చేశారు ఇక్కడ లొకేషన్ అయితే. నాకైతే ఈ లొకేషన్ లో అయితే మనకు సింగపూర్ లో నెంబర్ 1 లొకేషన్ చెప్పచ్చు ఇక్కడ మనకు. ఈరోజు సండే కాబట్టి మనకైతే ప్రతి ఒక్కళ్ళు అయితే ఈ లొకేషన్ కి వస్తారు. ఇక్కడికి మనకు బయట కంట్రీస్ వాడు కూడా చాలా విజిట్ వస్తారు. ఇక్కడైతే మనం చూడొచ్చు. ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు అయితే సండే కాబట్టి అందరూ మనకు ఇండోనేషియా, ఫిలిపీన్స్ ప్రతి ఒక్కళ్ళు అయితే ఇక్కడికి వచ్చి అందరూ అయితే మనకు పార్టీలు చేసుకోవడం కానీ మనం కలుసుకోవడం కానీ మనకి చాలా ఇంపార్టెంట్ ప్లేస్ ఇక్కడ అయితే మనకి వచ్చేసి చూడొచ్చు. ఇక్కడ మనకైతే చాలా మంది అయితే వస్తారు ఈ రోజు ఈ ప్లేస్ అయితే. నాకైతే చూడంగానే అయితే మస్తు అనిపించింది ఇక్కడ లొకేషన్ లో అయితే. ఇక్కడైతే చూడొచ్చు మనకు వాళ్ళు కనబడేది వచ్చేసి మనకు బయట కంట్రీ విజిటర్స్ వీళ్ళందరూ. ఇక్కడైతే మనకు చాలా మంది బాగా మంది వస్తున్నారు ఇప్పుడే. ఆల్రెడీ ఈరోజు సండే కాబట్టి ఇంకా మంది ఎక్కువనే ఉంటారు ఇక్కడ వచ్చేసి. నేను వచ్చేసి మీకు ఇంకా ముందు అయితే మీకు ఈ వీడియోలో అయితే మొత్తం చూస్తే మీకు అర్థమైతే వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఈ వీడియోనైతే మీకు చాలా బాగుంటది. లాస్ట్ వరకు ఎండ్ వరకు చూడండి. చాలా అంటే చాలా బాగుంటది. మీరు నన్ను ఎంత బాగా సపోర్ట్ చేస్తే మీకు ఇంకా అంత మంచి వీడియోలు నేను అప్లోడ్ చేయడానికి నేను ట్రై చేస్తా. కాకపోతే నన్ను కొంచెం సపోర్ట్ చేయండి ప్లీజ్. ఎంకరేజ్ మీ, ప్లీజ్ సపోర్ట్ మీ. అలాగే మీరు ఎప్పటికీ నన్ను ఇలాగ సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నా. అలాగే మనకి ఇక్కడైతే ఆసియన్ ఓపెన్ గేమ్స్ అండి. ఇక్కడ మనకి ప్లేస్ వచ్చేసి ఇక్కడ ఈ మెరీనా బేలోనే మనకి ఈ రోజు అయితే మొత్తం
ఆసియన్ గేమ్స్ అయితే ఇక్కడ ప్లేయింగ్ జరుగుతున్నాయి, మొత్తం రన్నింగ్ గేమ్స్. నాకైతే చాలా సూపర్ గా అనిపించింది. సింగపూర్ లో అయితే రన్నింగ్ గేమ్స్ చేయడం అయితే ఇదే ఫస్ట్ టైం ఇక్కడ. అందులో వచ్చేసి ఇది మనకు ఆసియన్ ఓపెన్ గేమ్స్ అంటే ఇది. ఇక్కడ మనకు టైటిల్ చూస్తే నాకు చాలా బాగా అనిపించింది. ఇక్కడ అయితే మనకు రన్నింగ్ రేస్ అయితే ఎంత మంది అంటే అంతమంది పాల్గొన్నారు ఈ రేస్ అయితే. మనకు ప్రతి ఒక్క కంట్రీ వాళ్ళు ఉన్నట్టున్నారు ఇప్పుడు మనకి రన్నింగ్ రేస్ అయితే. మనకు తెలియదు కానీ ఎవరు ఏ కంట్రీ అనేది ప్రతి చాలా మంది ఉన్నారు ఇక్కడ మనకి రన్నింగ్ రేస్ అయితే. మనకి మొత్తం ప్రతి ఒక్కళ్ళు అయితే మనకు ఆ రన్నింగ్ చేస్తుంటే మనకు కూడా కొంచెం రన్నింగ్ చేయాలనిపించింది. కానీ కాకపోతే మనకి ఎంట్రీ ఫీజు ఎంత డీటెయిల్స్ మనకి వెళ్ళలేదు, అందు గురించి మనం అందులో జాయిన్ కాలేకపోయినాం. అలాగే ఇప్పుడైతే మేము చూడొచ్చు ఈ వీడియోలో. నాకైతే సూపర్ అనిపించింది వాళ్ళ రన్నింగ్స్ అయితే. ప్రతి ఒక్కళ్ళు అయితే మనకు చూడండి, లేడీస్ బాయ్స్ అయితే కూడా మనకు ప్రతి ఒక్కళ్ళు అయితే ఈ గేమ్ లో అయితే పార్టిసిపేట్ చేస్తున్నారు. అలాగే మనం రన్నింగ్స్ కూడా చూడొచ్చు. ఆ రన్నింగ్స్ కూడా మనకు ఇప్పుడు ఇక్కడ మనకు 2 సార్లు ఉన్నాయి, ఏ అండ్ బి 2 సెక్షన్లు మనం ఇక్కడ పెట్టారు. అలాగే మనం ఈ వ్యూ కూడా చూడొచ్చు, మెరీనా బేల వ్యూ అయితే నాకైతే ఈరోజు చాలా 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 బాగుంది. ప్రతి ఒక్క బిల్డింగ్స్ కూడా మీకు ఈరోజు ఫుల్ లెంత్ వీడియో అయితే మొత్తం ఈ వీడియోలు అంటే మీకు మొత్తం అంటే కవర్ చేయడం జరిగింది ఈ మెరీనా బే లొకేషన్ మొత్తం అయితే. ప్లీజ్ సపోర్ట్ మీ మీరు అనుకోవచ్చు మీరు ఎందుకు ఇంత ఇంటర్వ్యూస్ చేస్తామని అంటే, నా ఈ వీడియో అనేది నాకు చాలా ఇంపార్టెంట్. మీరు ఈ వీడియోని ప్రతి ఒక్కళ్ళు అయితే నాకు ఎంత సపోర్ట్ చేస్తే మీకు అంతనే ఎంత మీ అందరికీ రుణపడి ఉంటాను నేను. నా గురించి కానీ నాకు కొంచెం సపోర్ట్ చేయండి నా గురించి. ప్లీజ్ సపోర్ట్ మీ. అలాగే మీ వీడియోలు అంటే మొత్తం ఎండ్ వరకు అయితే చూడండి ప్రతి ఒక్కరు. ప్లీజ్ సపోర్ట్ మీ. అలాగే మీకు ఈ వీడియోలు అంటే మనకు ఏమేమి లొకేషన్ నచ్చింది, ఎలా ఉంది అనే దాని గురించి మొత్తం అయితే కామెంట్ రూపంలో అయితే నాకు కామెంట్ చేయండి. అలాగే మనకి ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయని నాకు కామెంట్ చేయండి. అలాగనే ఈ వీడియో అయితే నాకు చాలా అద్భుతంగా వచ్చింది, ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నా. అలాగే ఈ వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. అలాగే మన ఛానల్ ని మొదటిసారి చూసిన వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకునే చూడండి. అలాగే ముందుగా ఎవరైనా వస్తున్నారంటే మనకి ఫస్ట్ లైక్ కొట్టండి. అలాగే మీ ఫ్రెండ్స్ కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ షేర్ చేయండి వీడియోని అయితే. ప్రతి ఒక్కళ్ళు చూడగలిసిన ఈ వీడియో అనేది ఏంటంటే మనము కొంచెం సపోర్ట్ చేయండి, ఎంకరేజ్ కొత్త వాళ్ళని అంటే ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే చాలా మంది అయితే ఉన్నారు, ఎంకరేజ్మెంట్ ఏమీ లేదు. కానీ కాకపోతే ఈ లొకేషన్ అయితే మనకు ప్రతి ఒక్క లొకేషన్ కూడా ఇంపార్టెంట్. ఇక్కడ వచ్చేసి మెరీనా బేల్ అయితే మనకు ఈ రోజు అయితే ఈ వీడియోలో అయితే మొత్తం అన్ని లొకేషన్లు అయితే ప్రతి ఒక్క లొకేషన్ అన్ని కూడా కవర్ చేయడం జరిగింది. ఇంకేమన్నా మీరెవరన్నా లొకేషన్ మొత్తం అంతా తిరిగేసి నేను ఈ వీడియో చూసిన ఈ లొకేషన్ మొత్తం అయితే ఇంకా నేనేమన్నా కవర్ చేయను ఉంటే నాకు ఆ కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. అలాగే ఇప్పుడైతే మీరైతే వీడియో చూడండి. ఇదైతే మనకు మెరీనా బేల ఆసియన్ ఓపెన్ గేమ్స్ అయితే మన రన్నింగ్ గేమ్స్ అయితే మనకి ఇంకా స్టిల్ కంటిన్యూ అవుతున్నాయి ఇక్కడ. ఇది వచ్చేసి మనకు లాస్ట్ కార్నర్ అయ్యి ఇక్కడ మొత్తం అయితే మనకు చాలా సూపర్ గా ఉన్నదండి. నాకైతే చాలా బాగా అనిపించింది ఇక్కడ లొకేషన్ లో మనకు రన్నింగ్ చేస్తుంటే వాళ్ళు. నాకు కూడా ఊపి వచ్చిందండి నేను కూడా వేయాలని, దాని తప్పతే మనకు ఛాన్స్ లేదు. అలాగే అందు గురించే నేను చేయలేకపోయినా, గేమ్స్ లో పాల్గొనలేకపోయినా. అలాగే చూడొచ్చు మన ఫ్రెండ్స్ ఇక్కడ లొకేషన్ అయితే చాలా అద్భుతంగా ఉంది. ఈరోజు మంది కూడా నాకు చాలా బాగా మంది వచ్చారు. వీళ్ళేంటి అయితే ఇప్పుడు మళ్ళీ ఒకసారి వీళ్ళు వచ్చింది ఈ గురించి నాకైతే సూపర్ వచ్చింది ఈ వీడియో అయితే. నాకు నేను ఇన్ని రోజుల నుంచి తీసిన వీడియోలు అన్నిటిలో ఒకటి ఇదో వీడియో ఒకటి చూడండి ఫ్రెండ్స్. మీరే చెప్తారు. ప్రతి ఒక్కళ్ళు అయితే ఈ వీడియోకి అయితే అందరు కామెంట్ చేయండి, ప్రతి ఒక్కళ్ళు అయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మనం వీడియోని ఎంతమందికి షేర్ చేయాలనుకుంటే అంతమందికి షేర్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ. నేను ఎందుకు ఇంత అడుగుతానంటే మీరు అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే మీరు నా ప్రతి ఒక్క వీడియోని అయితే అందరు చూస్తుంది, కానీ కాకపోతే ఎవరు కూడా లైక్ చేయడం లేదు, షేర్ చేయడం లేదు. ఏంటంటే మనం ఇప్పుడు వీడియో కానీ బ్యాక్గ్రౌండ్ లో అయితే మొత్తం మీద చూడొచ్చు లొకేషన్, మెరీనా బే లొకేషన్ ఎంత సూపర్ అంటే అంత సూపర్ గా వచ్చింది. వీడియో క్వాలిటీ సెల్ఫీ వీడియో అండి ఇది. మనకు వచ్చేసి ఈ రోజు అయితే సండే కాబట్టి చాలా మంది అయితే విజిట్ వస్తున్నారు. ఎందుకంటే ఇది మనకు సింగపూర్ లోనే కొంచెం చాలా సూపర్ ప్లేస్ అండి ఇక్కడ మనకు వచ్చేసి మెరీనా బే ఏంటంటే మనకు అవుట్ సైడ్ మొత్తం ఇది వచ్చేసి
మనకు లొకేషన్ అయితే ఈ రోజు మనకు చాలా సూపర్ గా ఉంది. వెదర్ కూడా మనకు చాలా చాలా అంటే చాలా సూపర్ గా ఉంది. ఈ రోజు కొంచెం మనకు ఎండనే కొడుతుంది, వాన ఏం లేదు. ఈ రోజు వెదర్ అయితే మనకు కొంచెం ఇక్కడ మనకు సేమ్ మనం ఈ పూలగడ్డని చూస్తుంటే మనకి ఇంటికాడ ఎలా ఉంటాయి పూలు అయితే మనకు సేమ్ అలానే ఉన్నాయి. నాకైతే చాలా సూపర్ గా అనిపించింది ఈ పూలను చూస్తే. నాకు ఎంత ఫ్రెష్ అంటే అంత ఫ్రెష్ ఉన్నాయి ఇక్కడ మనకు. లొకేషన్ అయితే చాలా సూపర్ గా ఉంది, ఎందుకంటే మనకి ఇక్కడ బాగా అయితే డిజైన్ చేశారు. ఆ డిజైన్ ఏంటంటే మనం ఒక్కసారి అయితే లుక్ చేద్దాం ఈ వీడియోలో అయితే. ఇది వచ్చేసి మనకు ఎక్కువ ఫోటో అండ్ షూటింగ్ స్పాట్ లెక్క ఉంది. ఇక్కడ డిజైన్ చేసిందని ఒకసారి లుక్ చేసినట్టు అనుకుంటే ఇది మనకు వచ్చేసి డిజైన్ చేసింది ఏంటంటే మనకు అది ఎడ్జి పర్ఫార్మెన్స్ సింగపూర్. ఇక్కడ మనకు మెరీనా బైలో అయితే ఇది ఒక మన ఈ ప్లేస్ వచ్చేసి మనం ఒక మెమొరబుల్ ఫోటో స్పాట్ లొకేషన్ చెప్పవచ్చు. ఇక్కడ మనకు ఇక్కడైతే నాకైతే ఈ లెంత్ నుంచి అయితే నాకు సూపర్ వచ్చింది ఈ వీడియో. అంటే మనకు నా తీసిన వీడియోలు అన్నిటికంటే ఈ ఒక్కటే వీడియో నాకు చాలా బాగా వచ్చింది. మనం ఎప్పుడైతే ఈ వీడియోలో అయితే మొత్తం చూడొచ్చు ఫుల్ లెంత్ వీడియోను. అలాగే సింగపూర్ రివర్ క్రూజ్ కూడా ఇక్కడనే ఉంటారండి కొంతమంది ఇక్కడ మనకు. ఇది వచ్చేసి మనకు అది సెక్యూరిటీ గార్డ్ అండి అది ఈ లొకేషన్. ఇది ఇక్కడైతే మనం ఈరోజు చూడొచ్చు. వెదర్ అయితే మనకు చాలా హాట్ ఉంది. లొకేషన్ అయితే మనం ఒకసారి అయితే ఫుల్ లెంత్ వీడియోలో అయితే మళ్ళీ ఒకసారి చూడొచ్చు మనకి, ఎందుకంటే లొకేషన్ ఈ రోజు అంత బాగా అంటే అంత బాగున్నది. మనకైతే పక్క పొండం అయితే మనకు వేరే చిన్న లొకేషన్స్ కూడా ఉన్నాయి. ఇంకా మనం ఇక్కడికి వెళ్ళి కొంచెం ముంగడికి వెళ్తే ఇక్కడనైతే నాకు చాలా నచ్చింది ఏంటంటే ఫోటో షూట్ వీడియో షూట్. ఇక్కడ నుంచి వెళ్ళి కొంచెం ముంగడికి వెళ్తానంటే మనకైతే ఇక్కడ డిజైన్ మొత్తం చెట్లే ఉన్నాయి, ట్రీలు అండి. ఇవి వచ్చేసి మనకి ఎక్కువ సింగపూర్ లో అయితే మనకి ఎక్కడ పక్క పొన్న చెట్ల రోడ్ల పక్క పొన్న చెట్ల పక్క పొన్న అయితే మనకు ఇవే చెట్లు పెడతారు మొత్తం ప్రతి ఒక్కటి, ఎందుకంటే డిజైన్ కాబట్టి చాలా బాగా డిజైన్ చేస్తారు చెట్లు అయితే. ఇక్కడ కనబడేది మనకి వచ్చేసి ఆపిల్ స్టోర్. మనకి ఇది సింగపూర్ లోనే కొంచెం చాలా ఫేమస్ అయినది ఇక్కడ ఆపిల్ స్టోర్ వచ్చేసి. మనకి ఇక్కడ మెరీనా బైలో ఎందుకంటే మనకి సీల్ ఉన్నది. మనం ఇప్పుడైతే ఆపిల్ స్టోర్ లోకి వెళ్దాం. ఇది వచ్చేసి ఎంట్రెన్స్ ఆపిల్ స్టోర్ లోది మెరీనా బే స్టాన్స్ లో అయితే మనకి ఎంట్రెన్స్ ఆపిల్ స్టోర్ లో. మనం ఒకసారి పోదాం లోపలైతే, మరి మొబైల్ అలౌడ్ ఉంటుందా లేదా తెలియదు. ఇదైతే మొత్తం ఆపిల్ స్టోర్ అవుట్ సైడ్ వ్యూ మొత్తం ఇది. మనమైతే ఈ లొకేషన్ కి ఆపిల్ స్టోర్ లోపలికి అయితే వెళ్ళడం అయితే ఇదే ఫస్ట్. మన ఇది ఆపిల్ స్టోర్ పక్క పంట మొత్తం వచ్చేసి వ్యూ ఇది మనకి. ఇది ఇక్కడ మొత్తం వెనక కనబడేది అయితే నాకు చాలా సూపర్ వచ్చింది లొకేషన్ అయితే. ఈరోజు వెదర్ కూడా అయితే నాకు చాలా అద్భుతంగా ఉన్నది. మొత్తం ఇది అండర్ గ్రౌండ్ సీ లోపలే మనకి మొత్తం సెట్టింగ్ చేసి దాన్ని మనకి ఇది బయట నుంచి అయితే మనకు వ్యూ చూడొచ్చు ఆపిల్ స్టోర్ లో లోపల. ఈరోజు వెదర్ కూడా మనకి చాలా అద్భుతంగా ఉంది. సూర్యుడు అయితే మొత్తం బగబగ మెరిసిపోతుండు. మొత్తం అయితే చూడొచ్చు ఇప్పుడు ఈ వీడియోని ఫుల్. ఇది ఆపిల్ స్టోర్ లో మొత్తం ఇన్సైడ్ లొకేషన్ ఇది. మనకు చూడంగానే నాకు చాలా బాగా అనిపించింది. మనకి ఒక్కసారి అయితే మనం ఈ ఆపిల్ స్టోర్ అయితే ఫుల్ లెంత్ వ్యూలో చూద్దాం. అలాగే ఇక్కడైతే మనకు లైటింగ్స్ అయితే చాలా సూపర్ అయితే అరేంజ్ చేశారు. మనకు అలాగనే ఇక్కడ ప్రొజెక్టర్ కూడా ఉంది. ఆ ప్రొజెక్టర్ అయితే మనకు ప్రతి ఒక్క మొబైల్ గురించి కూడా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అలాగే మనకి ఆ మొబైల్ కూడా మనకు టేబుల్ ప్రతి ఒక్క టేబుల్ మీద అయితే ఎంత వరుస అంటే అంత వరుసలో పెట్టారు మొబైల్స్ అయితే. మొబైల్స్ కాకుండా మనకి ఇక్కడ ల్యాప్టాప్ కూడా అవైలబుల్. మొబైల్స్ అయితే మనకు ప్రతి ఒక్క దాని గురించి కూడా అక్కడ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అలాగే మనము ఇప్పుడు ఇది ఇన్సైడ్ వ్యూ కాకుండా అవుట్ సైడ్ వ్యూ కూడా చూడొచ్చు మనం ఈ ఆపిల్ స్టోర్ నుంచి వెళ్ళి. ఇక్కడ మనం చాలా బాగా అయితే ఎక్స్ప్లోరింగ్ చేయొచ్చు. ఇక్కడ మనకు గ్లాసెస్ దానిలోకి వెళ్ళి మనం వీడియో అయితే మనకు చాలా బాగా అయితే ఫోకస్ చేయొచ్చు. ఇక్కడ బయటకు అందరూ ఎక్కువ అట్రాక్ట్ ఏంటంటే మొత్తం గ్లాస్ తోనే తయారైతుంది మొత్తం వచ్చేసి ఆపిల్ స్టోర్. మనకు లోపల నుంచి వెళ్ళి మొత్తం బయట అవుట్ సైడ్ కూడా చాలా అద్భుతంగా చూపించవచ్చు ఇలా మనకు. అలాగే ఇక్కడ చూడొచ్చు ఇక్కడ సైడ్ లో ఒక మనకు చిన్న చెట్లు కూడా పెంచారు. ఇక్కడ చెట్లు చూసినట్టయితే మనకు ఎంత హైట్ కూడా లేదు, చాలా తక్కువ హైట్ ఉంది. అది వచ్చేసి మనకు అవి అప్పుడప్పుడు డిజైన్ పరంగా కూడా కట్ చేస్తారు. ఇక్కడ చూడొచ్చు ప్రతి ఒక్క టేబుల్స్ మనకు కూర్చోడానికి కానీ మనకు ప్రతి ఒక్క కౌంటర్ దగ్గర అయితే మనకు అందరు ఉన్నారు. ఇక్కడ మనకు ఎంప్లాయర్స్ చూడొచ్చు. ఇక్కడ మనకు ఇక్కడ ల్యాప్టాప్ అయితే మనం ఒకసారి చూడొచ్చు. ల్యాప్టాప్ కాకుండా ఇంకా మనకు ఒక్క మొబైల్స్ కూడా చాలా బాగున్నాయి. ఇక్కడ చూడొచ్చు ఐఫోన్ మొబైల్
మనకి ఇక్కడ రేట్ వచ్చేసి మెన్షన్ చేయలేదు, కానీ కాకపోతే రేట్ చెప్పలేకపోతున్నా. ఐఫోన్ వచ్చేసి మాక్సిమం అయితే క్వాలిటీ ఉంటాయి ఇక్కడ యాపిల్ స్టోర్ లో వచ్చేసి, ఎందుకంటే వారంటీ కూడా ఉంటుంది వీటికి మన ఐఫోన్ మొబైల్ వచ్చేసి. అలాగే మనం ఇక్కడ మొబైల్ సెలెక్ట్ చేసిన తర్వాత మనకు దాని ప్రైస్ వచ్చేసి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఆ మొబైల్ గురించి కూడా మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఈ యాపిల్ స్టోర్ లో. ఇక్కడ మొబైల్ వరుసగా చూడొచ్చు, ల్యాప్టాప్లు, ఐప్యాడ్లు చాలా 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 అంటే చాలా ఉన్నాయి ఇక్కడ మనకి యాపిల్ స్టోర్ లో అయితే. యాపిల్ స్టోర్ లో అయితే మనం ఇప్పుడు ల్యాప్టాప్ కూడా చూడొచ్చు. ల్యాప్టాప్ లో అయితే చాలా మోడల్స్ ఉన్నాయి. ఆ మోడల్స్ అంటే మనకు టచ్ స్క్రీన్ టచ్ మోడల్ ఉంది, హ్యాండ్ టచ్ మోడల్ ఉంది, అలాగే కీబోర్డ్ మోడల్ ఉంది, అలాగే వైర్లెస్ ట్యాబ్ ఉంది. మనకు ప్రతి ఒక్కటి అయితే మనకు ఎన్నో రకాల కూడా ఫీచర్స్ ఉన్న ల్యాప్టాప్స్ ఉన్నాయి మనకు. అదే కాకుండా సిస్టమ్ ల్యాప్టాప్స్ కూడా ఉన్నాయి మనకు. ప్రతి ఒక్కటి సిపియూ కూడా ఉన్నదండి. ప్రతి ఒక్క ల్యాప్టాప్ మీద అయితే మనకు వారంటీ ఉన్నది. ఇక్కడ వచ్చేసి మనకు ఈ లోపల నుంచి ఇటు మనకు రైట్ సైడ్ కూడా చాలా బాగా చూడొచ్చండి. ఆ ఏంటంటే మనకి కనబడేది వచ్చేసి మెరీనా స్పాన్సర్షిప్. ఈ లొకేషన్ అయితే చాలా చాలా అంటే చాలా అద్భుతంగా, ఇది అయితే సూపర్ ఉంది. ఇక్కడ కనబడేది వచ్చేసి మెరీనా బే లొకేషన్. ఇక్కడ కనబడేది మనకి బ్యాంక్ ఫ్లైఓవర్. ఫుల్ అండ్ వ్యూ అయితే చాలా అంటే చాలా సూపర్ ఉంది ఇక్కడ లొకేషన్ అయితే మనం చూడడానికి. యాపిల్ స్టోర్ నుంచి అయితే మనం ఇప్పుడు బయట అవుట్ సైడ్ వ్యూ అయితే ఉండొచ్చు మళ్ళొకసారి. నాకైతే ఈ రోజు చాలా బాగుంది లొకేషన్ బయట అవుట్ సైడ్ వ్యూ. మనకు యాపిల్ స్టోర్ నుంచి అయితే మొత్తం లైట్ ఫోకసింగ్ ఉంది. బయట మనకు సూర్యుని లైటింగ్ ఉంది కాబట్టి మనకు వీడియో కూడా మనకు చాలా సూపర్ గా వచ్చింది లైటింగ్ అయితే. అదే కాకుండా మనం ఇప్పుడు మళ్ళొకసారి అయితే మనం యాపిల్ స్టోర్ లో అయితే మనం మొత్తం ఫుల్ లెంత్ వ్యూ చూద్దాం. మనకి యాపిల్ స్టోర్ లో కూడా మనకు ఫుల్ లెంత్ వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుంది ఈ రోజు అయితే మనకు. ఎందుకంటే ఈరోజు సండే కాబట్టి యాపిల్ స్టోర్ లో కూడా చాలా మంది ఉన్నారు. ఈ ఫుల్ లెంత్ వ్యూ అయితే మళ్ళొకసారి చూద్దాం. ఈ ఫుల్ లెంత్ వ్యూ లో చూసినట్టయితే మనకు ఈ రోజు చాలా మంది వచ్చారు యాపిల్ స్టోర్ లకి. ఇలా కూర్చున్న వాళ్ళు ఏంటంటే మనకు మొబైల్ తీసుకున్న వాళ్ళు కొన్ని వాళ్ళకి వచ్చేసి ప్రొజెక్టర్లు వచ్చేసి ఇన్ఫర్మేషన్ ఇస్తారు ఇక్కడ వాళ్ళకు. ప్రతి ఒక్క మొబైల్ గురించి అయితే ఇక్కడ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. అవే కాకుండా మనకి ఇక్కడ మొబైల్ ఐఫోన్ మొబైల్ కాకుండా ఇక్కడ స్మార్ట్ వాచెస్ కూడా అవైలబుల్. ఈ స్మార్ట్ వాచెస్ వచ్చేసి చిన్నపిల్లల నుంచి పడితే పెద్దవాళ్ళ దగ్గరకు వాచెస్ ఉన్నాయి. ఇప్పుడు చూడొచ్చు వీడియోలో మనం కూడా. ఈ స్మార్ట్ వాచెస్ లో కూడా మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్మార్ట్ వాచెస్ ఉన్నాయి. అవే కాకుండా మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఐప్యాడ్లు ఉన్నాయి, ల్యాప్టాప్లు ఉన్నాయి. ప్రతి ఒక్కటి అయితే ఇక్కడైతే మనకు అవైలబుల్. ఇక్కడ ఎన్నో కలర్స్ లాంటి స్టాప్ వాచ్లు ఉన్నాయి, అలాగే స్మార్ట్ వాచ్లు ఉన్నాయి. ప్రతి ఒక్కటి అయితే మనకి ఇక్కడ ఈ యాపిల్ స్టోర్ అయితే అవైలబుల్. ఇక్కడైతే మనం చూడొచ్చు ఐఫోన్ లో కూడా మనకు ప్రతి ఒక్క ఐఫోన్ కూడా మనకు పౌచ్ కూడా అవైలబుల్ అండి. ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మనకు పాత నుంచి పడితే కొత్త ఐఫోన్ వరకు 14 Pro వరకు కూడా ఇక్కడ మనకు ఈ యాపిల్ స్టోర్ లో అయితే అవైలబుల్. మనకి ఇక్కడ వచ్చేసి రేట్ కూడా కొంచెం ఎక్కువ ఉంటుంది, కాకపోతే ఇక్కడ క్వాలిటీ ఉంటుంది అండ్ వారంటీ కూడా ఉంటుంది ఐఫోన్ మొబైల్ లకు. ప్రతి ఒక్క షాపుల్లో అయితే మనకు వారంటీ ఇస్తారు, వారంటీ ఇవ్వరు కొన్ని షాపులలో. ఇది వచ్చేసి మనకు యాపిల్ స్టోర్ నుంచి వెళ్ళి మొత్తం అండర్ గ్రౌండ్ పోతున్నాం ఎక్స్వేటర్ ద్వారా. ఇది మనకి అండర్ గ్రౌండ్ లొకేషన్ వచ్చేసి మనకి ఇది మెరీనా బే సాంగ్స్ అయితే మన షాపింగ్ మాల్స్ హోటల్స్ అయితే అటాచ్ ఉంటుంది. ఇది వచ్చేసి మొత్తం అండర్ గ్రౌండ్ లోపడది. అండర్ గ్రౌండ్ లోపల అన్నా కూడా మనకి ఇక్కడ కూడా ఐఫోన్ మొబైల్ అయితే ఇక్కడ కూడా సేల్ చేస్తారు అండర్ గ్రౌండ్ లో. ఈ ఐఫోన్ మొబైల్ కాకుండా మనకి ప్రతి ఒక్క వాటికి సంబంధించిన హెడ్సెట్ కానీ బ్లూటూత్ కానీ ప్రతి ఒక్క సిస్టమ్ కి సంబంధించిన సాఫ్ట్వేర్స్ కానీ ఇక్కడైతే మనకి మొత్తం అయితే అవైలబుల్. ఇక్కడ మనకి ర్యాక్ లో చూడొచ్చు. ప్రతి ఒక్క మొబైల్స్ కూడా చాలా సూపర్ అండ్ సూపర్ సెట్టింగ్ చేసారు ఇక్కడ మనకు వచ్చేసి. ఇక్కడ మనం ప్రతి ఒక్క యూట్యూబ్ పెన్ డ్రైవ్ ప్రతి ఒక్క లాంటివి కూడా మనం ఇక్కడ సెటప్ చేశారు. ఇప్పుడు మనం ఈ వీడియోలకి మొత్తం చూడొచ్చు. ఇక్కడ కూడా మనకు ప్రొజెక్టివ్ స్క్రీనర్ అనేది ఉంది. ఆ స్క్రీన్ మీద అయితే ఎనీటైమ్ అయితే మనకి స్క్రోలింగ్ అవుతుంది. ఏ వస్తువు ఎంత ధర ఉన్నది ఎంత అనేది మొత్తం ప్రతి ఒక్కటి అయితే స్క్రోలింగ్ అవుతూనే ఉంటది నిమిషానికి. ప్రతి ఒక్క దాని గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేసేందుకు అయితే ఇక్కడ ఎంప్లాయీస్ అయితే ఉన్నారు. ఇక్కడ మనకి ఈ ఐఫోన్ మొబైల్ కూడా మనకు ప్రతి ఒక్కటి అయితే చాలా అంటే బాగున్నాయి ఇక్కడ మొబైల్స్ వచ్చేసి. ఈ షాపింగ్ మాల్ కూడా మనకి వచ్చేసి మనం ఇక్కడ చూడొచ్చు ఫుల్ అండ్ ఫుల్ అయితే మనము. ఇప్పుడు మనం కొద్దిగా ముందడికెళ్ళినట్టయితే మనకి షాపింగ్ మాల్ వస్తుంది. ఆ షాపింగ్ మాల్ అంటే ప్రతి ఒక్క షాపింగ్ మాల్ ఉన్నాయి మనకు. ఇక్కడ చూడొచ్చు ఫుల్ అండ్ ఫుల్ నేను చూపిస్తే కూడా మీకు ఇక్కడ
పౌచ్లు కూడా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉన్నాయి మొబైల్ కి సంబంధించినవి. ఇక్కడైతే ఇది మొత్తం ఫుల్ అంటే ఇది షాపింగ్ మాల్, ఇది అండర్ గ్రౌండ్ షాపింగ్ మాల్ మొత్తం వచ్చేసి మెరీనా స్టాండ్ ఏంటంటే మనకి ఇది అటాచ్ ఉంటుంది, ఆపిల్ స్టోర్ కి దీనికి అటాచ్ ఉంటుంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే చూడండి ఒక్కొక్క షాపింగ్ మాల్స్ అయితే హై రేంజ్ ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి మనకి లిఫ్ట్ అని మీటింగ్ మనకి ఇక్కడ అండర్ గ్రౌండ్ వచ్చేసి ఇక్కడ పక్కన లిఫ్ట్ ఉంటుంది. ఆ లిఫ్ట్ దారిని కావచ్చు లేకపోతే ఎక్సిలేటర్ కూడా కావచ్చు. ఇక్కడ ఈ లొకేషన్ వచ్చేసి నాకైతే లొకేషన్ చూడడానికి అయితే చాలా అద్భుతంగా అనిపించింది. ఈ అండర్ గ్రౌండ్ రావడం, ఈ లొకేషన్ రావడం అయితే ఇదే ఫస్ట్ టైం మనం ఇక్కడ చూడొచ్చు. మళ్ళొకసారి ఐఫోన్ అండర్ గ్రౌండ్ దానిలో నాకైతే చాలా బాగా అనిపించింది. ఈ లొకేషన్ కూడా మనకు మెరీనా బేల్ అని ఉంది. ఇది వచ్చేసి మనకు ఫుల్ అంటే కూడా ఇదే ఫస్ట్ టైం. ఇక్కడ పక్కన అంటే చెట్లు అయితే చాలా బాగున్నాయి. అదే కాకుండా మనకి ఇది ఫుల్ అంటే మెరీనా డే స్టాండ్ షిప్పింగ్ కూడా వచ్చి ఫుల్ అంటే. అదే కాకుండా మనకి ఈ రోజు ఇక్కడ అయితే మనకి చాలా రకాల గార్డెన్లు ఉన్నాయి. ఇది పక్కన అంటే ఈ షిప్పింగ్ అనే బిల్డింగ్ ఉంది. ఆ బిల్డింగ్ కూడా మనకి అండర్ గ్రౌండ్ లోనే ఉంటది. నేను ఇందాక చెప్పినా కదా ఆఫీస్ స్టోర్ లకు అండర్ గ్రౌండ్ అని చెప్పినా కదా, అదే ఇది మనకు సేమ్ కనెక్టింగ్ గా ఉంటది అండి అక్కడికి కూడా. ఇక్కడ కూడా మనం చూడొచ్చు. ఇప్పుడు ప్లేస్ అయితే మనకు చాలా అంటే చాలా బాగుంది. ఫుల్ వ్యూలో మనకు ప్రతి ఒక్క వెదర్ అయితే ఈ రోజు కూడా మనకు చాలా బాగుంది. ఈ రోజు అయితే మనకు విజిటర్స్ కూడా చాలా మంది వచ్చారు ఈ లొకేషన్ అయితే. ఈ ఇంత దగ్గర నుంచి చూడడం అంటే ఈ లొకేషన్ ఇంటి దగ్గర నుంచి చూడడం అంటే ఇదే ఫస్ట్ టైం. అలాగే ఇక్కడ చూసుకోవచ్చు మనం ఈ లొకేషన్ ని. ఇది వచ్చేసి మనకు ఫైర్ వాటర్ నేషనల్ డే రోజు అయితే మనకు చాలా గ్రాండ్ గా అయితే ఇక్కడ సెలబ్రేషన్ చేస్తారు మనకి ఈ ప్లేస్ వచ్చేసి. ఇది మొత్తం ఒక్కసారి చూడొచ్చు ఇండియాలో. ఇక్కడైతే మనం చూడొచ్చు. మీరు ఆల్రెడీ చూడంగానే మీకు అర్థమైపోతుంది అదేం పూలు అన్నది. ఈ పూలు వచ్చేసి మనకు కమల పూలు అండి. మీకు ఇప్పుడైతే నేను దగ్గర నుంచి అయితే మీకు చూపిస్తా. మీరే అంటారు అప్పుడు ఈ కమల పూలు అండి. కానీ నేను ఇక్కడైతే ఈ కమల పూలను చూడడం అయితే ఇదే ఫస్ట్ టైం మనం సింగపూర్ లో చూడడం అయితే ఈ లొకేషన్ లో. అలాగే చూడొచ్చు మనం సేమ్ మన పల్లెటూరులో ఎలా ఉంటాయో చెరువులలో మనం కమల పూలు సేమ్ ఇక్కడ కూడా అలాగనే ఉండవు. నేను ఇప్పుడు సింగపూర్ లో అయితే ఇదే ఫస్ట్ టైం ఫ్రెష్ ఫ్లవర్స్ చూడడం అయితే. ఏంటంటే మనకి ఇక్కడ వచ్చేసి మొత్తం ప్లాస్టిక్ సిస్టమ్ ఉంటుంది. ఇక్కడ స్కూల్ అయితే ఇంకా కంటిన్యూ అవుతుంది మనకు రన్నింగ్ రేస్ వచ్చేసి ఆసియన్ ఓపెన్ వచ్చేసి. ఇప్పుడైతే మనం ఫుల్ అంటే అయితే బిల్డింగ్ షిప్ అయితే చూడొచ్చు. అలాగే ఇక్కడికైతే మనకు విజిటర్స్ అయితే చాలా మంది వచ్చారు. ప్రతి ఒక్క లొకేషన్ కూడా ఇక్కడ వీక్షించి వాళ్ళు అన్ని ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకుంటారు ఇక్కడ. ఇక్కడైతే మనం చూడొచ్చు ఫుల్ లెంత్ వ్యూలు అయితే ఇక్కడ మనం సేమ్ మన చెరువులో ఎలా ఉంటాయో అలానే ఉన్నాయి. కాకపోతే ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మనకు ఇక్కడ కమల పూలు ఉన్నాయి. ఇక్కడ చూడొచ్చు మనం పూలు అయితే మనము వాటినైతే ఒక్క పరంగా చేతిని పట్టుకోవాలని అనుకున్నా, కాకపోతే అది అందులేదు. ఇక్కడ కొంచెం దూరం నుంచి వెళ్ళి నేను అట్టే సైడ్ పట్టుకెళ్ళి కొంచెం అయితే చేతిని అయితే వీటిని మనకు పట్టుకోవడం జరిగింది. నాకైతే చూడడానికి సూపర్ అనిపించింది. చేపలు కూడా ఉన్నాయి. ఆ చేపలు వచ్చేసి మొత్తం కలర్లు ఉన్నాయి. అట్లా ప్రతి ఒక్క చేపలు అయితే ఉన్నాయి ఈ లొకేషన్ లో. మనం ఇప్పుడైతే పుల్లంది చూడొచ్చు. మొత్తం మన సముద్రంలో చెరువులో ఎలా ఉంటాయో మన పల్లెటూర్లలో సేమ్ అలా ఉన్నాయండి ఇక్కడ ఈ ప్లేస్ లో అయితే. ప్రతి ఒక్క లొకేషన్ కూడా మనకి ఇక్కడ అద్భుతంగా డిజైన్ చేశారు ఈ మెరీనా బే లొకేషన్ లో. ఇది వచ్చేసి మనకు పార్క్ లాంటిది ఇక్కడ లొకేషన్ మొత్తం అయితే. ప్రతి ఒక్క విజిటర్స్ కూడా మనకి ఇక్కడికి వచ్చి ఈ లొకేషన్ అయితే మనకి వీక్షించడం జరుగుతుంది. అలాగే ఇక్కడ చూడొచ్చు మనం పిల్లలు అయితే నాకైతే ఇక్కడ బాగా అనిపించింది. ఆ షాప్ అయితే నాకు నేను నన్ను వీడియో తీసుకుంది అందుకుంటే మీరు ఉంటున్నా అని చెప్పేసి వీడియో ఉన్నది ఆ షాప్ అయితే. దాన్ని కూడా నేను కొంచెం వీడియో తీసిన. కంట్రీ వాళ్ళు అయితే విజిటర్స్ వస్తారు. ఈ లొకేషన్ అయితే చూడడానికి అయితే చాలా సూపర్ ఉంది. ఇప్పుడు మనమైతే ఇండియాలో పుల్లం పువ్వుని చూడొచ్చు ఆ తామర పూలను. అలాగే మనకి ఇక్కడ ఫుడ్ హోటల్స్ కూడా ఉంది. ఆ ఫుడ్ హోటల్స్ లో అయితే కొంచెం టేస్టీ ఎక్కువనే ఉంటది, అలాగే రేటు కూడా ఎక్కువనే ఉంటది. అలాగే కాకుండా మనకైతే చుట్టుపక్కల చూడొచ్చు ఫ్రూట్ షాపులు జ్యూస్ షాపులు కూడా ఉన్నాయి. అవి కూడా కొంచెం రేట్ ఎక్కువనే ఇక్కడ. మనకి చుట్టుపక్కల అంటే చాలా బాగా డిజైన్ చేశారు. ప్రతి ఒక్క లొకేషన్ అయితే ఎంత క్వాలిటీ లొకేషన్ అంటే అంత క్వాలిటీ లొకేషన్ ఉంది. ఇక్కడ దగ్గర అంటే ఎంత వ్యూ అంటే అంత వ్యూ వస్తుంది చూడొచ్చు మీరు వీడియోలో అయితే. అలాగే ఇప్పుడైతే మనమైతే ఇక్కడ ఈ లొకేషన్ లో చూడొచ్చు మనకి రివర్ క్రూజ్ అండి. ఇది రివర్ క్రూజ్ అయితే ఇక్కడ మనం టాప్ సైడ్ అయితే మనం ఇక్కడ చూడొచ్చు. నాకైతే చాలా బాగా వస్తుంది వ్యూ అయితే.
ఇక్కడైతే స్టిల్ అయితే ఇంకా కంటిన్యూ అవుతుంది. మనకు ఆసియన్ ఓపెన్ గేమ్స్ అయితే ఇక్కడ చూడొచ్చు. మనకి ఈ టాప్ సైడ్ అయితే మనకి షాప్ మెరీనా బై